హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుండి 10th అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో టోటల్గా 4660 కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్వైర్మెంట్ మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ఆర్బీ నుండి అఫీషియల్గా అయితే ఈ బంపర్ రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిక్వైర్మెంట్కి జస్ట్ కానిస్టేబుల్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలానే ఎస్ఐ పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇదొక బెస్ట్ రిక్వైర్మెంట్ అని చెప్పుకోవచ్చు. మీరు అయితే తప్పకుండా అయితే రిక్వైర్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఆర్పిఎఫ్ నుండి కానిస్టేబుల్కి సపరేట్ నోటిఫికేషన్, అలానే ఎస్ఐ పోస్టులకు సపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మనం కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఓపెనింగ్ డేట్ అంటే అప్లై చేసుకునే డేట్ వచ్చేసి 15/4/2024 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఎండింగ్ డేట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 14/5/2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలాంటి మోడిఫికేషన్స్ ఉన్నా 15/5/2024 టు 24/5/2024 వరకు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్కి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 4208 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 1/7/2024కి 18 to 28 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్. నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 21,700 అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. లెవెల్ 3 ప్రకారం మనకి టోటల్గా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 30K ప్లస్ పర్ మంత్ అయితే వస్తుంది. ఈ వేకెన్సీస్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్వైర్మెంట్కి మనం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజ్ 500 అయితే ప్రజెంట్ పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అపియరింగ్ ఇన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ చేశాక మనకి 400 అయితే రీఫండ్ అయితే చేస్తారు. మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయితేనే రీఫండ్ చేస్తారు, అదర్వైజ్ రీఫండ్ అయితే చేయరు. సో మనం 100 రూపీసే పే చేస్తున్నట్లు. నెక్స్ట్ ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగింగ్ టు SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ అండ్ మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 250 అయితే పే చేయాల్సి ఉంటుంది. వన్స్ వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయ్యాక వాళ్ళకి రీఫండ్ అయితే చేసేస్తారు. నోట్ ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT విల్ గెట్ ఏ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబోవ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తారో వాళ్ళకి రీఫండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ కానిస్టేబుల్కి సంబంధించి మనకి మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ దాంట్లో షార్ట్ లిస్ట్ అయ్యాక PET ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్, అలానే ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాక ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి మనకి జాబ్ అయితే ఇస్తారు. మనకి CBT ఎగ్జామ్లో 1/3 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రిలీజ్ అయిన టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3577 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో జనరల్ వాళ్ళకి 1450, SC వాళ్ళకి 536, ST 268, అలానే OBC వాళ్ళకి 966, EWS వాళ్ళకి 357 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 631, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 420 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్కి ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు ఫస్ట్ మనకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ దాంట్లో క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫైనల్గా దీంట్లో క్వాలిఫై అయ్యాక డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలానే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎలా చేస్తారో చూద్దాం. నెక్స్ట్ PMT సెలక్షన్ చూసినట్లయితే యూఆర్ జనరల్, EWS, OBC క్యాండిడేట్స్, మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్
చెస్ట్ వచ్చేసి బ్రీతింగ్కి ముందు 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, బ్రీతింగ్ తర్వాత 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు, ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మెయిల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 76.2 ఉండాలి బ్రీతింగ్కి ముందు, బ్రీతింగ్ తర్వాత 81.2 అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు, ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్కి 5 minutes 45 seconds 1600 meters రన్నింగ్ అయితే ఉంటుంది, 14 feet లాంగ్ జంప్ అయితే ఉంటుంది, అలానే 4 feet హై జంప్ అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 minutes 40 secondsలో 800 meters రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అలానే 9 feet లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ వచ్చేసి 3 feetsలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ రౌండ్స్లో క్వాలిఫై అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 10th class లెవెల్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 90 minutes అయితే ఉంటుంది, 120 questions అయితే ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 1 mark అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలానే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, 1/3 marks ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మినిమం పాస్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 30%, రిమైనింగ్ వాళ్ళందరికీ 35% అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ సిలబస్ వచ్చేసి అర్థమెటిక్ 35 marksకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 marksకి, జనరల్ అవేర్నెస్ 50 marksకి అయితే ఉంటుంది. ఈ పోస్ట్కి అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది, స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ A to Z, జస్ట్ ఎగ్జామ్ మాత్రం గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఈ పోస్ట్కి మనకి టోటల్గా 452 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది, ఏజ్ వచ్చేసి 20 to 28 years అయితే ఉండాలి 1/7/2024కి. నెక్స్ట్ శాలరీ చూసుకున్నట్లయితే లెవెల్ 6 ప్రకారం 35,400 అయితే వస్తుంది, రిమైనింగ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 50K దాకా అయితే పర్ మంత్ అయితే వస్తుంది స్టార్టింగే మనకి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే సేమ్ కానిస్టేబుల్ పోస్ట్ లాగానే. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలానే పీఈటీ పిఎంటీ, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ ఫైనల్గా జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ టెస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, బట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ పీఈటీ అండ్ పిఎంటీ చూసుకున్నట్లయితే పిఎంటీకి వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 హైట్ అయితే ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి బ్రీతింగ్ ముందు 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, బ్రీతింగ్ తర్వాత 85 అయితే ఉండాలి, ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. ఎస్టీఎస్సీ వాళ్ళు వచ్చి 160 మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి హైట్, నెక్స్ట్ 152 ఫీమేల్ క్యాండిడేట్స్. చెస్ట్ వచ్చేసి 76.2 బిఫోర్ బ్రీతింగ్, ఆఫ్టర్ బ్రీతింగ్ వచ్చేసి 81.2 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.